ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములో కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతులను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. ఆమేన్. జనాంగమా, చదవబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధ లేఖనాలను చదువుకునే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని మరి లేఖనంలో రాయబడి ఉంది. అంతేకాదు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అని, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు అని లేఖనము మనకు సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, అసలు జ్ఞానమునకు మూలకర్త ఎవరు అని మనం నేర్చుకున్నాం. మరి జ్ఞానమునకు, తెలివికి, వివేచనకు మూలకర్త దేవుడే. ఈ జ్ఞానము కావాలి అని మనము ఈ లోకములో చాలా చోట్ల మనం వెతుకుతాం. జ్ఞానము సంపాదించాలి అని, తెలివిని మరొకరి నుండి పొందుకోవాలని, ఒకరిలో ఉన్నటువంటి తెలివి నేను కూడా అవలంబించాలని చాలామందిని మనము అనుకరిస్తూ ఉంటాం. వారు కలిగి ఉన్నటువంటి ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని నేను కూడా కలిగి ఉండాలని ఆశపడుతుంటాం. ప్రియ దేవుని పిల్లారా, ఆ క్రమంలో మనం ఏం చేస్తామంటే, ఒక వ్యక్తిని అనుకరించటానికి, ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని మరి అతడు జ్ఞానవంతుడు అనుకొని అతనిని మనము అనుసరించటం చేస్తూ ఉంటాం. నా ప్రియదేవుని పిల్లలారా, ఇట్లా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కొంత ధనమును కూడా వెచ్చిస్తూ ఉంటాం. చాలామంది ఈ రోజున జ్ఞానాన్ని పొందుకోవటానికి, మన పిల్లలకు మంచి జ్ఞానాన్ని అందించాలి అని ఈ రోజున మరి చాలా పేరు కలిగినటువంటి గొప్ప గొప్ప మరి పాఠశాలల్లో మనం చేరుస్తూ ఉంటాం. మరి మన పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మంచి జ్ఞానాన్ని, తెలివిని అందించాలని మంచి మంచి సదుపాయాలు కలిగినటువంటి విద్యాలయాలలో మనం చేర్పిస్తూ ఉంటాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. మనము ఎంత ధనమును వెచ్చించినా, మనము ఎంత ఆశించినా, ఈ రోజున మన పిల్లలు మరి మనం ఆశించినంత జ్ఞానాన్ని, తెలివిని వారు పొందుకోగలుగుతున్నారా?
మనం ఏం చేసినటువంటి ధనమునకు తగినటువంటి జ్ఞానము మన పిల్లలకు లభిస్తూ ఉందా? మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే జ్ఞానము, వివేచన, తెలివియు ఆయన నోట నుండి వచ్చును అని దేవుని పరిశుద్ధ లేఖను సెలవిస్తూ ఉంది. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు అని మనం ధ్యానం చేసాం. ఈ మాటలన్నీ విన్నటువంటి మనుషులు, మరి దేవుని చేత రక్షింపబడిన వారు కూడా ఈ రోజున వారి పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వటానికి, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు నేను ఇవ్వాలి అని అనుకుని ఎంతో ధనాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. ప్రియదేని పిల్లరా, అయితే ఆలోచన చేయండి. మన పిల్లలకు మరి సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నా, మన పిల్లవాడికి కనీసము ఇటు పుల్ల అటు వేయాలంటే మరి ఒక వస్తువుని ఎక్కడ నుండి అలా జరపాలి అని అంటే దానిని ఎలా మరి హ్యాండిల్ చేస్తే దానిని తీయగలమో, ఒక వస్తువు పగలకుండా మరొక చోటకి తీసుకుని వెళ్ళాలి అని అంటే ఎలా చేస్తే దాన్ని మనము మరి పగలకుండా దాన్ని వేరే చోటకి మార్చగలము అనేటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజున కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరమంతా వాడికి మంచి విద్యాలయాలలో జ్ఞానాన్ని మనము అందిస్తే చిన్న విషయాలలో కూడా వాడు జ్ఞానహీనుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే దీని అర్థం, నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అంటుంది దేవుని వాక్యం. వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటుంది. ఈ జ్ఞానము, వివేచన అసలు మనకు ఎక్కడ లభ్యమవుతుంది అనేటువంటి ఆలోచన, ఆ యొక్క కనీస జ్ఞానం మనకు లేకపోతే, ఆ జ్ఞానమే మనకు లేకపోతే మన పిల్లలకు మనం ఎలా ఇవ్వగలుగుతాం? నా ప్రియదేని పిల్లరా, ఈరోజున మనిషి తనకున్న ధనమును, తనకున్న పలుకుబడిని చూసి దేవుని జ్ఞానాన్ని, దేవుని వివేచనను తిరస్కరిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. వెండి కోసము, బంగారం కోసము మనం ప్రాకులాడతాం. ఈ రోజున ధనము పెరగాలని ఒకరిని తొక్కైనా సరే వాడు పెద్దవాడు అవ్వాలని చెప్పి, ఈ రోజున చాలామంది ధనవంతులు మనం చూస్తే, వారి జీవితాన్ని మనం తరచి చూస్తే ఒక్క మంచి కార్యం కూడా వాడి జీవితంలో ఉండదు. ఎవరినో ఒకరిని మరి నష్టపరచో, ఎవరినో ఒకరిని మోసం చేసో వాడు ధనవంతుడయ్యాడు తప్ప, మరి తన కష్టార్జితముతో ఒళ్ళొంచి మరి చెమటను కార్చి సంపాదించిన రూపాయి ఒక్కటి కూడా వాడి జీవితంలో మనం చూడలేం. దేవుని పిల్లలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించట మేలు. ఈ విషయాన్ని మరిచిపోయి ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కోసం పరుగులెడుతూ ఉన్నాడు నేటి మానవ సమాజం. నేటి మానవుడు వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాడు. మనకు జీవమునిచ్చేటువంటిది, మనల్ని రక్షించేటువంటిది, మనలను కాపాడేటువంటి దానిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని ఈ రోజున వెతకటం, సంపాదించటం కోసం పాకులాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమ, వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించటం మేలు అని దేవుని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అంతేకాదు, అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభమునందుట మేలు. వెండి విలువైనదా కాదా చెప్పండి? వెండి విలువైనదా కాదా? అపరంజి విలువైనదా కాదా? అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మనస్సు ఏమిటో తెలుసా? ఈ లోకములో విలువైన వాటి కోసము నువ్వు వెచ్చించవద్దు. నీకు చిన్న జ్ఞానం చాలు. అది నా వాక్కు ద్వారా, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా నీకు అది లభ్యమవుతుంది. ఈ రోజున విలువైన వాటి కోసం సమయాన్ని హెచ్చించి, అంతకంటే విలువైనటువంటి దేవుని జ్ఞానాన్ని, దేవుని ఉపదేశాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అందుకే మానవుడు పతనము అంచున నిలబడి ఉన్నాడు. ఈ రోజున దేవుని రాకడ సమీపముగా ఉంది. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మరి నా యొక్క అంచె దినములలో అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు జరుగుతాయి, మరి ఒక దేశం మీదకి మరొక దేశం లేస్తుంది అని చెప్పి
దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వమే మరి తన అంత్యకాలపు సంగతులను మన కొరకు దాచి ఉంచాడు, రాసి పెట్టాడండి. ఎంత గొప్ప జ్ఞానం! ఈ రోజున విలువైనటువంటి వస్తువుల కోసం, విలువైనటువంటి మరి అనేకమైన వాటి మీద మనం మనసు పెడతా ఉన్నాం. కానీ దేవుని నోట నుండి వచ్చు ఆ వాక్కులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని మనము మరి సంపాదించుకోవడం లేదు. విలువైన వాటి కోసం పాకులాడుతున్నాం, కానీ అంతకంటే జీవమునిచ్చే, నిత్య జీవమునిచ్చేటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని తిరస్కరించి విలువైన వాటి కోసం నేటి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగునని దేవుడు అంటున్నాడు కదా, పగడముల కంటే అతి ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దేనితో దేవుడు అంటున్నాడంటే, పగడము ఎంతో విలువైనది. మరి మనము ఇష్టముగా మనం సంపాదించుకున్నటువంటి వస్తువులన్నిటికంటే విలువైనదట. ఏంటది? దేవుని యొక్క జ్ఞానం. దేవుని జ్ఞానము ఈ రోజున మన జీవితాలలో మనం కలిగి ఉండకపోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితో. ప్రియదేని పిల్లరా, దేవుని జ్ఞానము పగడముల కంటే శ్రేష్టమైనది. నీ ఇష్ట వస్తువులు, ఇష్టపడి నీ ఇంటిలో సంపాదించుకున్న, సమకూర్చుకున్న వాటికంటే మరి శ్రేష్టమైనవి. నీవు ఈ మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నావా నా ప్రియ సహోదరి, సహోదరుడా? మరి దాని కుడి చేతిలో దీర్ఘాయు ఉందంట. అబ్బా, ఎంత గొప్ప శ్రేష్టమైన మాట అండి. జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏముందంటండి? దీర్ఘాయువు ఉందంటండి. అంటే దేవుని వాక్కు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనకు దీర్ఘాయువును కలుగజేస్తుంది. ఆ మాటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు దీర్ఘాయువు మనకు లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవంటండి. ఈ రోజున మానవుడు దేవుని యొక్క నోట నుండి వచ్చే మాట వింటే చాలు, దేవుని ఆ ఎడమ చేతిలో ఉన్నటువంటి ఆ ధన ఘనతలు అనేటువంటివి, ధనము తర్వాత దాని నుండి మనకు ఘనత ఎక్కడ నుండి రావాలని మనం పాకులాడుతున్నాం? బయటి వ్యక్తుల నుండి మనం కావాలని పాకులాడుతూ ఉన్నాం. మన ప్రాకులాట, మన యొక్క అనుదిన ప్రయత్నము ఇవన్నీ దేనికి మనం అంటే, ధనము సంపాదించాలని, దాని ద్వారా ఘనతను పొందుకోవాలని, పేరు సంపాదించాలని మన ప్రాకులాట. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అని అంటే, ధనము మరి ఘనత ఇవన్నీ ఆయన ఎడమ చేతిలో ఉన్నాయంటండి. ఎవరు ఆయన అంటే, ఆయనే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆయన ఎడమ చేతిలో ఉన్నటువంటి ధన ఘనతలన్నీ కూడా నీవవుతాయి. ఇంత చిన్న విషయాలను కూడా పట్టించుకొనకుండా పెద్ద విషయాలను మరి నేను సాధించాలి, పెద్ద ఘనకార్యాలు చేయాలని చెప్పి ప్రాకులాడుతూ ఉన్నావు. ఓ మానవ, నీ జీవితం యొక్క విలువ ఎంత? నీ జీవిత పరిమాణం ఎంత? నీ జీవన పరిమాణం ఎంత? ఎప్పుడైనా ఆలోచన చేశావా? నా ప్రియ దేవుని పిల్లారా, ఆయన ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు. జ్ఞానము నీ హృదయంలో చొచ్చినప్పుడు నీవు ఏ మార్గంలో పడితే ఆ మార్గము నువ్వు నడవవు. జ్ఞానం యొక్క మార్గం ఎలాంటిదంటే అండి, రమ్య మార్గములంట. రమ్యమైనవి. ఆ రమ్యమైన లోకములో, ఆ జీవము కలిగిన లోకములో, ఆ మార్గంలో మనం వెళుతూ ఉంటే చాలండి, ఎంతో ఆనందము, సంతోషము. ఈ మనిషికి ఏం కావాలి? ఈ లోకములో మనం యాత్రికులము, పరదేశులం. ఈ యాత్ర ముగించిన వెంటనే మనము ఆ రమ్య మార్గములలో, ఆ బంగారపు వీధులలో మనం అడుగు పెట్టాలి. ఆ నిత్య పరలోకపు ఆనందాన్ని మనం అనుభవించాలి. అందుకే ఈ భూమి మీద మనకి ఏం కావాలంటే, ఆ దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. ప్రియదేని పిల్లారా, దాని త్రోవలన్నీ క్షేమకరములు. ఆ త్రోవలో, ఆ రమ్య మార్గంలో మనం వెళుతున్నప్పుడు, ఆ త్రోవలలో మనం వెళుతున్నప్పుడు మనకు భయమేమీ ఉండదు, భయమేమీ రాదు. నా ప్రియదేని పిల్లారా, ఇంకేమంటున్నారంటే, దానిని అవలంబించే వారికి అది జీవవృక్షం అంట. జ్ఞానమును ఎవరు అవలంబిస్తారో వారికి
అది జీవవృక్షముగా మారుతుందంటండి. జీవవృక్షం అంటే ఏంటో తెలుసా? నిత్యము జీవింపజేసేటువంటిది, నిత్యము జీవించేటువంటి. ఇందాక దేవుడు అన్నాడు కదా, మరి దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది. ఇక్కడేమంటున్నాడంటే అది జీవవృక్షము, దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దాన్ని పట్టుకొని వారందరూ కూడా ధన్యులు. ఈ రోజున ఈ ధన్యతను పోగొట్టుకొని దేవుడిచ్చేటువంటి ఆ ఉచితమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి, ప్రియ దేవుని పిల్లరా, అనేక మంది మరి ధన్యత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. పాపులుగా, వ్యభిచారులుగా, దుర్మార్గులుగా, నరహత్య చేసేవారిగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని వాక్కు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉంది. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించాడు. ఈ భూమి ఆకాశములో ఎలా స్థాపించబడ్డాయి? దేవుని జ్ఞానమే దేవుని వాక్కు. నా ప్రియదేని పిల్లరా, ఆయన భూమి కలుగునుగాక అని పలుకగా భూమి కలిగింది, ఆకాశము కలుగునుగాక అని పలుకగా ఆకాశము కలిగింది. ఇది ఎలా సాధ్యమైంది అనంటే ఆ వాక్యే జ్ఞానమై పలికినప్పుడు, ఆ వాక్యే మరి జ్ఞానము వలన భూమిని స్థాపించగలిగింది. నా ప్రియదేవుని పిల్లారా, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచాడంటే. జ్ఞానము, వివేచన ఎంత ఉపయోగకరమైనదో, అవి మన జీవితంలో మనకు ఎందుకు కావాలో మరి పరిశుద్ధ గ్రంథము ప్రతినిత్యము మీ కాళ్ళ దగ్గరకు వచ్చి దానిని వినిపింపజేస్తామంటే ఎంతకాలము నిర్లక్ష్యం చేస్తావు? ప్రతి దానిని దేవుడి లెక్కలోనికి తెస్తాడు, జాగ్రత్త. కాబట్టి జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. అసలు మంచు ఎలా వస్తూ ఉంది? మేఘములు ఎలా ఏర్పడుతూ ఉన్నాయి? మేఘములలోనికి ఈ యొక్క మరి నీరు అనేది ఎలా చేరుతూ ఉంది? ఇది దేవుని యొక్క మహాజ్ఞానము కాదా? దేవుని యొక్క తెలివి కాదా? దేవుని యొక్క వివేచన కాదా? నా ప్రియ దేవుని పిల్లలారా, మరి మనము అనుకున్నప్పుడు, మనము కావాలనుకున్నప్పుడు, మనకు ఏ కాలంలో ఏది కావాలో దానిని మనకు మరి ఆ యొక్క ఆకాశ మండలంలో ఏర్పాటు చేసినటువంటి దేవుని జ్ఞానం ఎంత గొప్పది! ఆకాశ విశాలమును ఈ భూమిని మనం చూసినప్పుడు ఆ మహా ఆకాశములను మరి ఈ భూమిని స్థాపించినటువంటి ఆ మహాదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఘనమైన దేవుని యొక్క జ్ఞానాన్ని మరి నీవు ఒక్కసారైనా ఆలోచించటం లేదా? ఎంత చక్కగా మన కోసం దేవుడు మరి ఇంతటి ఏర్పాట్లు చేశాడు. కేవలము అది జ్ఞానము చేతనే, ఆ జ్ఞానము దేవుని మాటలోనే ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, మరి నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకున్నాము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీకేమో. నా ప్రియ దేవుని పిల్లరా, మరి ఈ యొక్క 13 నుండి 20 వచనాల్లో మనం చూసినట్లయితే వీటన్నిటికీ కారణం ఏంటి? ప్రియ దేవుని పిల్లరా, ఈ లోకంలో దేవుడు ఉచితంగా ఇస్తానన్నటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మరి లెస్ అయిన జ్ఞానం కోసం మనం ఏం చేస్తున్నామంటే మన జీవితం అంతా దారపోస్తూ ఉన్నాం. నీ జీవితం అంతా దారపోయక్కర్లా. దేవుడు ఒక్కటే అంటున్నాడు, ఏంటో తెలుసా? నా వాక్కును విను, నా ఉపదేశాన్ని అంగీకరించు, నీవు జ్ఞానవంతుడు అవుతావు. నీకు దీర్ఘాయువు దొరుకుతుంది, నీకు సుఖ సంవత్సరములు దొరుకుతాయి, రమ్యమైన మార్గంలో నీవు నడవటానికి మరి దారిని ఏర్పాటు చేస్తాడు. నీవు నడిచే ప్రతి చోట నీకు క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడిస్తాడు. ఉచితంగా దేవుడిస్తానన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించకుండా ఈ లోకంలో ఎంతో మరి దాన్ని ఏమంటామంటే మరి ఎంతో విలువైన వాటి కోసం మనం మన జీవితాన్ని ఖర్చు పెడుతున్నాం. కానీ వాటికంటే విలువైనది దేవుని జ్ఞానమని, దేవుని ఉపదేశాన్ని, దేవుని యొక్క వివేచనను సంపాదించుకొనకుండా భ్రష్టులైపోతా ఉన్నావు. ఎంతకాలమో ఎలాగున్న దేవుని జ్ఞానాన్ని నీవు తిరస్కరిస్తావు? ఎంతకాలమో దేవుని వివేచనను, దేవుని మరి తెలివిని నీవు
మరి దూరం చేసుకుంటావు. దేవుడు ఉచితంగా నీకు ఇస్తానంటున్నాడు. క్షేమకరమైనటువంటి మరి జీవితం, నిత్య జీవం నీకు కావాలంటే ఈ జ్ఞానం సంపాదించుకుంటావా? వ్యర్థమైన వాటిని, ఈ లోకంలో విలువైన వాటి కోసం ప్రాకులాడుతున్నావు, కానీ అంతకంటే విలువైన దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉన్నావు. ఇప్పుడైనాను ఆ జ్ఞానాన్ని కావాలని ఆశపడతా ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేశారు. ఈ దినం చూడటానికి మీ అనుమతిని దయచేశారయ్యా. అవును తండ్రి, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవుడు ఈ లోకంలో ఉన్న విలువైన వాటి కోసం ప్రాకులాడుతున్నాడు, కానీ అంతకంటే విలువైన నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, వివేచనను అయినా దూరం చేసుకుంటావన్నాడయ్యా. వీటన్నిటిని ఉచితంగా దయచేస్తానన్నావు. అయినా వినకుండా నాయన తనకున్న ధనమును హెచ్చించి తన కుమారులకు, తన కుమార్తెలకు జ్ఞానాన్ని ఇవ్వాలని, తెలివిని ఇవ్వాలని ఎంతో ప్రాకులాడుతున్నాడు. అయినా ఎంత ప్రాకులాడినా ఆ జ్ఞానం వారికి లభించడం లేదు నాయన. ఈ రోజున నీ వాక్కు నుండి నీవు మాట్లాడావు. జ్ఞానము, వివేచన నా దగ్గర నుండే రావాలి. నా కుడి చేతిలో మరి ధనఘనతలను, నా కుడి ఎడమ చేతిలో ధనఘనతలు, నా కుడి చేతిలో మరి జీవ మార్గం ఉంది, జ్ఞానం ఉందని చెప్పావు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఈ రోజున నీ దగ్గర లభ్యమయ్యే ఈ జ్ఞానాన్ని పొందుకొనకుండా పతన పంచున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇది యవన బిడ్డలు నాయన, నీ దగ్గర సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి లోక జ్ఞానం చేత వారు పాడైపోతూ ఉండగా, అయ్యా ఇదిగో తండ్రి, నీ జ్ఞానాన్ని వెండిని వెతికినట్లుగా, అపరంజిని వెతికినట్లుగా వెతికేవారిగా ఈ ఉదయకాలమున వారిని ప్రతి ఒక్కరిని నాయన తయారు చేయమని. వ్యర్థమైన వాటిని వెతకటం కాదు, కానీ విలువైన వాటి కోసం ప్రాకులాడటం కాదు, కానీ నీవు ఉచితంగా ఇస్తానన్న ఈ జ్ఞానాన్ని పొందుకొని అందరూ జ్ఞానవంతులే నీ సత్య సువార్తను ప్రకటించుటకు ఒక మార్గమును తెరవమని. మీరు అక్కడ ఆలస్యమైతే మరొక్కసారి నాయన ఇదిగో నీ దివ్య లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం అందరికీ దయచేసి ఈ దినమే చేయు ప్రయత్నములను సమస్తమును దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.